హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక కనపడుతున్నాయి కదా, చక్కగా కిచెన్ రిలేటెడ్ యూస్ఫుల్ ఐటమ్స్ని షేర్ చేయడానికి ఈ వీడియో కోసం అయితే తీసుకొచ్చున్నానండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా డిఫరెంట్ టైమ్స్లో మనకి చాలా చక్కగా యూజ్ అయ్యేటువంటి మంచి కలెక్షన్. లేట్ చేయకుండా ఒక్కొక్కటిగా అయితే కనుక క్లియర్గా షేర్ చేస్తాను. అండ్ నేను ఎందుకు కొనుక్కున్నాను అండ్ మీకు కూడా యూజ్ రావచ్చు కాబట్టి క్లియర్గా అయితే కనుక చూసేద్దాం. అన్ని లింక్స్ చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ లింక్ అండి. సింగిల్ లింక్ కూడా వర్క్ చేస్తుంది, మీరు అలా కూడా చూడవచ్చు. మీకు నచ్చింది ఏదైనా ఉంటే కనుక హ్యాపీగా అయితే తీసుకోవచ్చు. అన్నీ కూడా గుడ్ క్వాలిటీ అండ్ మనం ఎఫోర్డ్ చేయగలిగినటువంటి బడ్జెట్లో అయితే కనుక ఉన్నాయి. నెక్స్ట్ అయితే కనుక నేను కట్టుకున్నటువంటి ఈ సారీ అండి. సారీ అసలు చాలా చాలా పెద్దగా వచ్చినాయి. అసలు ఎన్ని కుచ్చుళ్ళు వచ్చాయంటే అన్ని కుచ్చుళ్ళు వచ్చాయండి. కలర్ కాంబినేషన్ కూడా అసలు ఎంత బ్రైట్గా ఉందో, చాలా చాలా థమ్స్ అప్. నిజంగా అయితే 5 స్టార్ రేటింగ్ ఇచ్చేయచ్చు. అండ్ సైడ్లో నేను మీకు ఫోటో పెట్టేస్తాను. అప్కమింగ్లో నేను ఇప్పుడే జస్ట్ షార్ట్ కూడా షూట్ చేసుకున్నాను అనమాట. సో ఎడిటింగ్ చేసి నేను అయితే డెఫినెట్గా అది కూడా పోస్ట్ చేస్తానండి. అంటే కంప్లీట్ లుక్ ఎలా ఉందనేది కూడా మీకు తప్పకుండా తెలుస్తుంది. సో ఈ వీడియోలో అయితే కనుక శారీ పిక్ ఇచ్చేస్తాను సైడ్లో. దెన్ మీకు అండ్ కలెక్షన్స్తో పాటుగా లింక్ కూడా పెడతాను, చూడొచ్చు. సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. 670 సమ్ ఆ రేంజ్లో అయితే కనుక ఉందన్నమాట. ఒకవేళ కంప్లీట్ శారీ రివ్యూ చూడాలనుకుంటే దీని బిఫోర్ వీడియోలో అయితే కనుక ఆల్రెడీ అప్లోడ్ అయ్యింది. ఒక్కసారి అయితే కనుక మీరు చెక్ చేస్తే ఆ వీడియోలోంచి కూడా మీరు దీని తాలూకు డీటెయిల్స్ అనేది చూడొచ్చు. ఇక్కడ వరకు వెరీ క్లియర్. నెక్స్ట్ అయితే కనుక గివ్ అవే నడుస్తుందండి. ఆల్రెడీ 31st అయితే కనుక ఈ మంత్ గివ్ అవే కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే కనుక ఏప్రిల్ 1st గివ్ అవే విన్నర్స్ని అయితే కనుక అనౌన్స్ చేస్తూ మళ్ళీ అయితే కనుక ఫ్రెష్ న్యూ గివ్ అవే ఫర్ ఏప్రిల్కి స్టార్ట్ అయిపోతుందండి. తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి. డెఫినెట్గా మంచి కలెక్షన్స్, ఎప్పటికప్పుడు ట్రెండింగ్ అండ్ డిఫరెంట్ యాప్స్ నుంచి డిఫరెంట్ కంటెంట్ అనేది మీకు తీసుకొస్తూనే ఉంటాను. మన హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వడం కూడా మర్చిపోవద్దు. డెఫినెట్గా అయితే కనుక మీకు మంచి మంచి కలెక్షన్స్ అక్కడైతే కంప్లీట్ రివ్యూసే ఇస్తున్నానండి. మీరు చూడొచ్చు వేసుకున్నవి అవన్నీ కూడా. మీరు ఏ యాప్లో యాక్టివ్ ఉంటారనుకుంటే ఆ యాప్లో అయితే కనుక మీరు డెఫినెట్గా ఫాలో అవ్వచ్చు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరికైనా వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. సో ఓవర్ ఇంట్రోనే కొంచెం ఎక్కువైపోయినట్టుంది, అస్సలు లేట్ చేయొద్దు. ఒక్కొక్కటిగా అయితే కనుక చూస్తూ మాట్లాడుకుందాము. సో ప్యాక్ ఆఫ్ అయితే కనుక ఇవి 6 అండి. చాలా నీట్ ప్యాకింగ్లో అయితే కనుక వచ్చాయి. గిఫ్టింగ్ రిలేటెడ్గా కనుక ఇవ్వాలి అంటే సో అన్నీ కూడా చక్కగా సేమ్ ఒకేలాగా ఉన్నాయి. మనకి ఇవి చక్కగా ఇచ్చేసేయచ్చు. నీట్ ప్యాకింగ్, నీట్ బాక్స్ కవరింగ్లో అయితే కనుక వచ్చాయండి. ఇవి టోటల్గా 6, ప్యాక్ ఆఫ్ 6 ఇది మన ఫస్ట్ ప్రోడక్ట్. ఇదైతే కనుక కంప్లీట్గా లీక్ ప్రూఫ్తోని మీరు ఫుడ్ ఐటమ్ పెట్టుకున్న, పిల్లలకి స్నాక్స్ పెట్టినా చక్కగా అయితే కనుక ఉంటాయి. అండ్ మంచి ప్యాకేజింగ్లో అయితే కనుక చాలా చక్కగా వచ్చాయండి. ఇది మన ఫస్ట్ ఐటమ్ కింద చూసేద్దాము. ఇలాగా సో ప్లాస్టిక్ ఐటమ్ అండి, కాదని చెప్పను. కానీ ఎంత మనం ఏది కొన్నా కానీ లీక్ ప్రూఫ్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ ఒక బ్యాండ్ అయినా కానీ రావాల్సిందే కదా, అది గట్టిగా ఉండాలంటే. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. కనుక మనకి బ్లూ కలర్ వచ్చేసి అయితే కనుక లోపల ఎయిర్ టైట్కి వచ్చినటువంటి బ్యాండ్ అండి. వైట్ కలర్లో అయితే కనుక ఉంది. టోటల్గా ప్యాక్ ఆఫ్ ఇలా 6 అయితే కనుక వచ్చాయన్నమాట. అండ్ నట్స్, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, పిల్లలకి ఏమైనా స్నాక్స్ లాంటివి పెట్టుకోవాలనుకున్నా కానీ ఇవి బాగానే ఉన్నాయి. సో ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు మనము. సో ఓవరాల్గా అయితే కనుక వీళ్ళు ఇదే రాశారు దీనిపైన. అండ్ కంప్లీట్ లాక్ అండ్ సీల్గా ఉంటుంది, లీక్ ప్రూఫ్ ఉంటుంది, ఎయిర్ టైట్ ఉంటుంది, 100% ఫుడ్ గ్రేడ్ అయితే కనుక ఉంది. అండ్ ఫ్రీజర్ సేఫ్ అండ్ ఈజీ టు క్లీన్ అనమాట. సో ఇది ఓవరాల్గా ప్యాక్ ఆఫ్ 6లో వచ్చింది కాబట్టి సో మీరు డిఫరెంట్ అంటే ఇలా ఏదైనా టమాటా లాంటివి కట్ చేసుకున్న, ఆనియన్స్ లాంటివి కట్ చేసేసుకున్నా, లేకపోతే పిల్లలకి స్నాక్స్ లాగా కావాలన్నా, ఏదైనా ఫుడ్ మిగిలినప్పుడు పెట్టుకోవాలనుకున్నా, డైనింగ్ టేబుల్ మీద, బయట రఫ్ అండ్ టఫ్గా అయితే యూజ్ఫుల్ అండి. అండ్ ఎవరికైనా 6 మెంబర్స్కి ఎట్ అ టైం సేమ్ ప్రోడక్ట్ని గిఫ్టింగ్ ఇవ్వాలన్నా కానీ ఇవి మనకి చాలా బాగుంటాయి. సో టోటల్గా అయితే కనుక ప్యాక్ ఆఫ్ 6 ఇక్కడ మీ ఎదురుగుండానే ఉంది. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇదైతే కనుక పనీర్ మనం ఇంట్లోనే చేసుకోవాలి అంటే కనుక ఇదొకటి అండి. ఈ స్టీల్ ఐటమ్ పైన నేను తప్పకుండా ఇది నేను మీకు చేసి రీల్ అయితే కనుక తప్పకుండా పోస్ట్ చేస్తాను. సూపర్ సాలిడ్ అండ్ సూపర్ వెయిట్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ అయితే మస్తు స్ట్రాంగ్ ఉంది. దీంట్లో డిఫరెంట్ అంటే లైక్ వెయిట్ ప్రకారంగా రేట్ అనేది వేరియేషన్స్ ఉన్నాయండి, అది గమనించాలి. మనకి 200, 240, లైక్ 190 సమ్టైమ్స్ అట్లా కూడా వచ్చింది ఆఫర్లో మొన్న సేల్లో. అవి చాలా అల్కా లైట్ వెయిట్ స్టీల్ మెటీరియల్ అది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది కాస్త అయితే కనుక వెయిట్ ఉంది. ఇది కూడా సూపర్ సాలిడ్ ఉందండి. మీ అందరికీ తెలుసు కదా, పాలని వెరక్కొట్టేసి దీనిలో వేసేసుకుని చక్కగా అయితే కనుక ఇది పెట్టేసి పైన బరువు పెట్టేస్తే కనుక చక్కగా మనకు కావాల్సిన పనీర్ అయితే కనుక రెడీ అయిపోతుంది. ఇంట్లో హోమ్ మేడ్ రిలేటెడ్గా పనీర్ చేయాలంటే కనుక ఇది ఒక ఐటమ్ అనమాట. అంటే పనీర్ మేకర్ లాగా ఇది ఒక ఐటమ్ తీసుకున్నానండి.
నెక్స్ట్ అయితే కనుక ఇదైతే మీకు ఇప్పుడు చాలా యూజ్ఫుల్ అవుతుందని తెప్పించాను. ఇది ప్యాక్ ఆఫ్ అయితే కనుక 2. ఇది ఏంటి అంటే కనుక సోప్స్ మనమే ట్రావెల్లో తీసుకెళ్ళాలనుకున్నప్పుడు ఇట్లాంటివి బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఎక్కడికైనా సమ్మర్ వచ్చిందంటే బయటకు వెళ్తూ ఉంటాము, జర్నీస్, ట్రిప్స్, టెంపుల్స్ విజిట్ చేయడానికి వెళ్తూ ఉంటాం కదా అండి. సో ఇదేంటంటే ట్రావెల్కి మెయిన్గా చాలా బాగుంటుంది. ట్రావెల్ ఎక్కువగా చేసే వాళ్ళకి అయితే కనుక ఇది మన సోప్ చక్కగా పట్టేస్తుంది దీంట్లో. ఇదైతే వాటర్ కూడా మీకు దీనిలో వెళ్ళిపోవడానికి కూడా హోల్స్ లాంటివి ఇచ్చారు. ఇదైతే కనుక ప్యాక్ ఆఫ్ 2తో చక్కగా నీట్ ప్యాకింగ్లో అయితే కనుక వచ్చేసింది. సో ఇదైతే కనుక కంప్లీట్ లాక్ అండి, అండ్ ట్రాన్స్పరెంట్గా కూడా ఉంది. ఇలాగా ప్యాక్ ఆఫ్ 2తో వచ్చింది. ఇలాంటివి కూడా జర్నీస్ ఎక్కువ చేసే వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటాయని ఇది ఒక ఐటెం తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కనుక అండి, మీరు పాలు కాచుకోవడానికి కావచ్చు, లేకపోతే రసము ఇట్లాంటివి కానీ, సాంబార్ లాంటివి ఏదైనా పెట్టుకోవాలి, నిలవ పెట్టుకోవాలి, లేకపోతే మెయిన్గా అయితే మజ్జిగ. ఇప్పుడు సమ్మర్కి ఎక్కువ మజ్జిగ తాగుతూ ఉంటాం కదా, సో లస్సీ చేసుకోవడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇదైతే కనుక ఒకవేళ తీసుకోవాలంటే స్టెయిన్లెస్ స్టీల్ అండి, విత్ మూతతో అయితే కనుక వచ్చింది. ఇలా ఉంటుంది. జనరల్గా పాలు పొంగలి అలాంటివి చేస్తారు. యాక్చువల్గా ఇది కుకింగ్ అంత పనికిరాదు. సో నన్ను అడిగితే మాత్రం పాలు, పెరుగు, మజ్జిగ ఈ మూడింటికి ది బెస్ట్. నెక్స్ట్ ఏమైనా వాటర్ పెట్టుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి కూడా నేను దీన్ని నోటేస్తాను. ఇంకా కూడా డిఫరెంట్ వేస్లో కూడా మనం వాడుకోవచ్చు. ప్రజెంట్ నాకు ఈ ఐడియా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే స్టెయిన్లెస్ స్టీల్ ఎప్పుడైనా కానీ కుక్ చేయాలంటే ట్రిప్లై లాంటివి ఉండాలి. సో అట్లాంటివి ఉంటే ఫుడ్ అనేది మాడకుండా ఉంటుందండి. జనరల్గా ఇలాంటి పాలు పొంగలి అలాంటివి కూడా చేసుకుంటూ ఉంటారు కదా. సో ఏంటంటే ఎంతైనా కానీ అడుగు అంటుతుంది పక్కాగా. ఎందుకంటే నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను కాబట్టి బెటర్ ఇలాంటి వాటికి బాగుంటాయండి. సో కుకింగ్ కన్నా కానీ ఇలాంటి వాటికి వాడుకుంటే బాగుంటుంది. మెయిన్గా నీళ్ళ బిందె ఉంటుంది కదండి, నీళ్ళ బిందెలాగా బాగుంది కదా, చిన్న సైజు నీళ్ళ బిందెలాగా మూతతో బాగా వచ్చింది. బాగుంది, క్యూట్గా అండ్ సాలిడ్ ఐటమ్, గుడ్ క్వాలిటీ. నెక్స్ట్ అయితే కనుక ఇది చూద్దామండి. ఇది కూడా సూపర్ వెయిట్ అండ్ సూపర్ సాలిడ్ అండ్ ఎన్ని చెప్పినా తక్కువేనండి. చాలా బాగా వచ్చింది. ఇది కూడా ప్యాక్ ఆఫ్ అయితే కనుక ఇది మనకి 5తో వచ్చిందండి. మంచి బ్రాండెడ్. ఇది మాల్ అని రాసుంది, మాల్ ఐటమ్ అనమాట. దాంట్లోనే మనకి మీషోలోనే మాల్ అనే సెక్షన్ ఉంటుంది కదా, దానిలో అనమాట. సో నేను మాల్లో తీసుకున్నాను ఇది. ఇదైతే కనుక ఇట్లా ఇక్కడ చూడండి ఎంత నీట్గా సీల్ చేసి పంపించారో. ఇట్లా మనకైతే క్లోజ్డ్ ఉంది. ఇది నేను మీకు ఫస్ట్ వన్ అయితే ఓపెన్ చేసి పెట్టా ఇలాగా. అంటే దీంట్లో మనం ఎలాంటి ప్రోడక్ట్ పెట్టుకున్నా కానీ మనం దీనిలోకి అయితే కనుక చూడొచ్చు అనమాట. సో అలా ఉందన్నమాట. ఇదైతే కనుక సైజ్ వైజ్గా యాక్చువల్గా మొత్తం అంతా కూడా దీనిలో వచ్చేసాయండి, పెద్ద దానిలో వచ్చేసాయి. సైజ్ వైజ్గా అయితే కనుక వచ్చాయన్నమాట. అంతా కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంది. ప్యాక్ ఆఫ్ 4, నాట్ 5, 4. చూడండి ఎంత బాగుందో, సూపర్ సాలిడ్గా వచ్చింది. ఇది విత్ లిడ్ అనమాట. సాలిడ్ అండ్ వెయిట్ రెండు కూడా ఉన్నాయి. సో ఇదైతే కనుక దీనిలో మొత్తం అన్ని పట్టేస్తాయి. ఒకవేళ మీకు స్టోరేజ్ ప్రాబ్లం ఏం లేదు, ఎప్పుడన్నా వాడకపోతే కనుక పెట్టేసేసుకోవచ్చు. సో ఇదైతే కనుక మన సూపర్ సాలిడ్ బాక్సెస్ సెట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ వన్ అండ్ మంచి ఐటమ్ అండి, చూడొచ్చు. దాని సైజ్ ప్రకారంగా సెకండ్ వన్, దాని సైజ్ పైన థర్డ్ వన్, దాని సైజ్ పైన 4th వన్. సో ప్యాక్ ఆఫ్ అయితే కనుక ఇట్లాగా మనకి 4గా అయితే కనుక ఇది సెట్ లాగా వచ్చింది. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే కనుక ఇది చూద్దామండి. ఇవి గరిట్లు అంత బాగాలేదు వాస్తవానికి, నార్మల్గా క్వాలిటీ ఉంది. నేనైతే ఇలాంటివి వాడను కాబట్టి నేను మీకు అసలు రికమెండ్ చేయను. కానీ దీనికి వచ్చిన బాక్సులు మాత్రం అసలు సూపర్ క్వాలిటీ. ఓకే, ఇదైతే కనుక అండి విత్ లిడ్స్తో వచ్చాయి. ఏమన్నా వెయిట్ ఉందండి, సాలిడ్ ఉంది అసలు పీస్. నాకైతే బాగా నచ్చిందండి. డైనింగ్ టేబుల్ మీద కర్రీస్ ఏమైనా మిగిలిపోయినప్పుడు, ఫ్రిడ్జ్లో ఏదైనా స్టోర్ చేసుకున్నప్పుడు ఫుడ్స్ అది పెట్టుకోవడానికి కూడా ఇవి బాగుంటాయి. విత్ లిడ్ వచ్చిందండి. ఇది దానికైతే కనుక మనకి స్క్రూతో వచ్చేటటువంటిది ఉంటుంది కదా, అది పెట్టేసుకోవడమే. ఇవైతే కనుక నేను తీసుకున్నాను ఇలాగా ప్యాక్ ఆఫ్ 3. ఇలా ఇవి కూడా గిఫ్టింగ్కి బాగానే ఉంటాయండి. ఇది ఓకే, స్టీల్ ఐటమ్ తొందరగా చెక్కు చెదరవు, చాలా బాగుంటాయి. నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా స్కూల్లో లైక్ జీకే కాంపిటీషన్లో నాకు ఒక గిఫ్ట్ వచ్చిందండి. అప్పట్లో ఒక బౌల్ సెట్ లాగా నాకు 3 ప్యాక్ ఆఫ్ 3 అనమాట. అది ఇప్పటికీ కూడా నేను ఫస్ట్ గిన్నెలో నేను టీ పెట్టుకుంటాను, నా చాయ్ గిన్నె అది. అంటే చూడండి, అందులో చిన్న గిన్నె ఉంటుంది కదా, దానిలో నేను పెరుగులు, పాలు తీసి పెడతా, అండ్ అప్పుడప్పుడు అన్నం లాంటివి తీసి పెడతా ఉంటా. అండ్ 3వ గిన్నెలో ఎప్పుడైనా ఒక కప్పుకు మాత్రమే కాఫీ కలుపుకోవాలంటే అది చాలా బాగుంటుంది. సో ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ ఉందంటే చూడండి ఎన్ని ఇయర్స్. ఎప్పుడు నాకు మా ప్రిన్సిపల్ సార్ గిఫ్ట్ ఇచ్చింది.
గుర్తు జ్ఞాపకం అలాగే ఉంది, దాని ఐటమ్ క్వాలిటీ కూడా సాలిడ్గా అలాగే ఉంది. సొట్టలు పడ్డం, నల్లబడ్డం, చిల్లులు పడ్డం ఏదిలే, అది ఇంకా ఈజీగా 20-30 ఏళ్ళు ఈజీగా వస్తాయండి. అంత సూపర్ స్ట్రాంగ్ క్వాలిటీ. స్టీల్ ఐటమ్ ఎప్పుడైనా కానీ చాలా ఎక్కువ లైఫే ఉంటుంది, అది మీకు తెలిసిన విషయమే. బట్ ఇది ఎందుకో చూడంగానే చెప్పాలనిపించింది కాబట్టి గుర్తు చేసుకున్నప్పుడు అప్పుడు అవి నాకు ఒక మెమరీ కదా, ఎప్పుడు తీసి వాడుతుంటే కూడా. సో అవి చాలా మంచి మెమరీస్, అవి గుర్తులు ఇట్లాంటివి మంచిగా ఉంటాయి. పాల క్యాన్ అండి. సో రీసెంట్గా కూడా నేను మీకు ఒక పాల క్యాన్ ఇచ్చాను. ఒకవేళ పాల క్యాన్ కోసం ఇంకేమైనా వెరైటీస్ కోసం చూస్తున్నా, ఆయిల్ క్యాన్ లాగా కూడా ఇవి చాలా బాగుంటాయండి. సూపర్ సాలిడ్ స్ట్రాంగ్, ఎన్ని చెప్పినా తక్కువే 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 తక్కువే, అంత బాగుంది. గ్రిప్పింగ్ కూడా సూపర్ సాలిడ్గా వచ్చిందండి. సో ఒకవేళ మీకు క్యాన్లలో కోసం కొత్త వాటి కోసం చూస్తుంటే కనుక ఒక్కసారి ఈ మోడల్ చూడండి. నాకైతే నచ్చేసింది, అంతే కనెక్ట్ అయిపోయిందండి. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, నాకెందుకో ఏమో చాలా బాగుందనిపించింది. క్వాలిటీ అయితే కనుక 1.5 లీటర్ వరకు క్వాంటిటీ, దీంట్లో కూడా డిఫరెంట్ సైజ్ వైజ్గా ఉన్నాయండి. అండ్ ఇది కూడా చాలా బాగుంది పట్టుకోవడానికి, గ్రిప్ వైజ్గా కూడా. నాకు షేప్, డిజైన్, మోడల్, దీని వెయిట్, స్ట్రాంగ్నెస్, ఇది పట్టుకోవడానికి దీనికి వచ్చిన ఏమంటారు కాడ లేకపోతే ఏమో ఒక్కొక్కసారి మధ్య అసలు స్ట్రైక్ అవ్వట్లా నాకు కూడా. తర్వాత అరే అది కదా చెప్పలేకపోయాను, అరే ఇది కదా అని అనుకుంటూ ఉంటాయి ఎడిటింగ్ అప్పుడు. అలా రకరకాలండి. ఇంకా ఇదైతే కనుక అందరికీ తెలిసిన నార్మల్ స్ట్రాంగ్ సాలిడ్ క్యాన్ అనమాట. మెయిన్గా పాల క్యాన్కి ఎక్కువ చూస్తూ ఉంటాము. నాకు షెడ్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఆయన ఇలాగే తీసుకొస్తారు, వాళ్ళే ఇంకా చాలా పెద్ద పెద్ద ఇల్లండి, కానీ మోడల్ అయితే సేమ్ టు సేమ్. ఇది కూడా 1.5 లీటర్, 2 లీటర్స్ ఇది, 2 లీటర్స్ ఇది. ఓకేనా, క్వాలిటీ అయితే బాగుంది. ఇది కూడా షేప్ ఏమన్నా మారుద్దాము అని అనుకుంటే కనుక ఇలా చూడండి. రెగ్యులర్ రొటీన్ ఐటమ్ అయినా స్ట్రాంగ్ అండ్ సాలిడ్ కదా మనకి అనుకుంటే ఇలా తీసుకోండి. ఇది ఒక ఐటమ్ అండి. మెయిన్గా ఆయిల్ క్యాన్ స్కిన్ దీనికి బాగుంటుంది, పాలు తెచ్చుకోవడానికి కూడా. ఎప్పుడైనా తను రాకపోతే ఒక్కొక్కసారి కాల్ చేస్తారనమాట, షెడ్కి వచ్చి తీసుకోండి అని. అప్పుడు సమ్టైమ్స్ నాకు అవసరం పడుతుంది. ప్లాస్టిక్ దానికి షిఫ్ట్ అయితే ప్రాబ్లం ఏంటంటేనండి, వాష్ చేసేటప్పుడు దాంట్లో వెన్న లాంటిది ఉంటుంది కదా మనకి పాలల్లో, అది పోవట్లా. ఎంత చేయండి, ఏం చేయండి, ఎంత తనులాడినా కానీ అది పోవట్లా, లోపల జిడ్డు లాంటిది అలాగే ఉండిపోతుంది అనమాట. సో ఒక్కొక్కసారి తరుపు గీద పాలు పోస్తూ ఉంటాడు ఆయన, అప్పుడు కూడా వెన్న ఎక్కువ అనేది పాలల్లో క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా, ఏం చేయండి అవ్వట్లా. లేదా ఎక్కువ సరిపేసామంటే అదొక వాసన, బియ్యము, ఇసుక, రకరకాలుగా ఏవో పాపం నా మెయిడ్ ట్రై చేస్తుంది, అదేమో పోక ఒక బాటిల్ అయితే 2 లీటర్స్ది పక్కన పెట్టేసాం. సో ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది. ఇట్లాంటివంటే వాష్కి ఈజీ కదా అండి, అక్కడ డిష్ వాష్లో కూడా పడేయచ్చు ఆ పిల్ల రాకపోతే అనేసి ఇవి తీసి పెట్టేసుకుంటాం. ఇది ఇంత స్టోరీ ఉంది నాకు వీటి వెనకాతల. ఓకే, నెక్స్ట్ అయితే కనుక సింపుల్ అండ్ ఫ్రిడ్జ్లో కూరగాయలు అవన్నీ పెట్టేసుకోవడానికి ఒకే ప్లేస్లో ఆర్గనైజర్ లాగా ఇవి బాగుంటాయని తీసుకున్నానండి. క్వాంటిటీ ఎక్కువ ఉంటాయని అనుకుంటే మీరు ఇలా తీసుకోండి. సేమ్ ప్లేస్లో మీకు సేవ్ అవ్వాలి అని అనుకుంటే కనుక రెగ్యులర్గా వాడే ఐటెం కొత్తిమీర, కరివేపాకు, లేకపోతే పచ్చిమిర్చి, లేకపోతే లెమన్, ఇలాంటి వాటికైతే కనుక ఇవి చూడండి. లేదు కట్ చేసుకుని పెట్టుకుంటాము అని అనుకుంటే కనుక బీన్స్, అంటే వాటర్ దిగనివి, ఎగ్జాంపుల్ ఇవే బీన్స్, క్యారెట్, చిక్కుడుకాయలు ఇట్లాంటివి ఉంటాయనుకోండి, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాటర్ కారో కాబట్టి ప్రాబ్లం ఉండదు, పాడుగావు. అదైతే కనుక నేను చెప్తాను. సో మల్టీపర్పస్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇదేమో 4 పార్టియేషన్స్ వచ్చాయండి. చిన్న ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ అనుకోండి, చిన్నగా తెచ్చుకుంటాం కాబట్టి అలాంటప్పుడు ఇలాంటివి వాడుకోవచ్చు. ఇవి 2 డిఫరెంట్ వేరియేషన్స్లో తీసుకున్నాను. స్టోరేజ్ కంటైనర్స్ అనమాట ఫ్రిడ్జ్లో. నెక్స్ట్ అయితే కనుక ఈ బాక్సెస్ చూద్దామండి. ప్లాస్టిక్ బాక్స్ మీకు ఓకే అనుకుంటే మాత్రమే వీటికి వెళ్ళండి. సో ఇవేంటంటే కనుక ఫుడ్ కంటైనర్స్, ఇవి వచ్చేసి 8 ఉంటాయండి. అండ్ చూస్తున్నాను మైక్రోవేవ్ సేఫ్ వితౌట్ లిడ్ మాత్రమే, ఇది మాత్రమే మీరు ఓవెన్లో పెట్టుకోవాలి, ఈ వీటిని పెట్టకూడదు. తర్వాత డిష్ వాషర్ సేఫ్, వావ్ అంటే స్ట్రాంగ్ ఉంటాయి, వేడి నీళ్ళకి వేస్తాం కాబట్టి కరిగిపోదు, అంటే స్ట్రాంగ్ ఉన్నాయి అన్నట్టే. థమ్స్ అప్ ఇవ్వచ్చు దీనికి. ఇంకా ఓకే, ఇంక ఇవే ఉన్నాయండి ఇవైతే కనుక మనకి. సో మెయిన్గా అయితే 100% ఈజీ వాషింగ్కి ఇవే ఇచ్చారు పైన, మూత పైన ఇవే చదివాను ఇప్పుడు దాకా. సో ఇవి ప్యాక్ ఆఫ్ 1 2 3 4 5 అయితే కనుక ఉన్నాయన్నమాట. సో మైక్రో ఓవెన్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, అంటే హీట్ కాగుతాయి అన్నట్టు ఇక్కడ డిష్ వాషర్కి కూడా. సో ఇది కూడా ప్యాక్ ఆఫ్ అయితే కనుక 5తో వచ్చింది, 1 by 1 సెట్ లాగా ఉంటుంది అనమాట ఈ విధంగా మనకి. సో బాగానే ఉందనిపించిందండి నాకు కలర్ కాంబినేషన్ అయితే కనుక. అంటే ఈ మాత్రం హీట్ కాగుతాయి అంటే కనుక కాస్త పర్లేదు, మనం వాడుకోవచ్చు. సో మరీ తీసేయాల్సిన అవసరం లేదు, మరీ చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ కాదు అనేది మనకి ఇక్కడ కన్సిడర్ అనమాట. ఎందుకంటే మనం రెగ్యులర్గా వాష్ చేసినా కానీ ఆగుతున్నాయి అంటే కనుక మంచిదే కదా.
మంచి ఐటమ్ అయితేనే కదా అండి మనకు ఆ లైఫ్ ఉంటాయి. సో నేను దాని ప్రకారంగా అయితే కనుక కాస్త మీకు నేను రికమెండ్ చేయగలను, ఇన్ని ఉన్నాయి కాబట్టి. లేకపోతే అసలు నేను నార్మల్ అయితే అసలు చేయను. అండ్ ఇదొక ఐటమ్ అండి. ప్యాక్ ఆఫ్ 3లో అయితే కనుక స్టీల్ ఐటమ్ ఒకటి డబ్బాలు తీసుకున్నానండి. ఇవి కాస్త ఎందుకు నేను వీటిని చూడడానికి లుక్ వైజ్గా వావ్ స్ట్రాంగ్ అన్నట్టు కనబడుతున్నాయి. బట్ కొంచెం లైట్ వెయిటే. నేను జనరల్గా ఇంత లైట్ వెయిట్ ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఇక్కడ కట్ అయిపోతాయండి. ఎప్పుడైనా కానీ స్టెయిన్లెస్ స్టీల్ కాస్త క్వాలిటీ ఉన్నదే తీసుకోవాలి. ఎట్లాంటి డబ్బులు పోయినా కానీ పైసా వసూలు సంవత్సరాల తరబడి. బట్ ఫ్యూచర్లో మేబీ నేను కూడా చెప్పలేను, కానీ ఇక్కడ క్రాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను ఎక్స్పెక్టేషన్ చేసిన దానికన్నా కాస్త అయితే ఇవి నన్ను డిసప్పాయింట్ చేశాయి. బట్ ఓవరాల్గా ఓకేలే, చెలేగా, ఎన్నాళ్ళు ఉంటాయిలే, ఉన్న నాళ్ళ నుంచి మళ్ళీ కొత్తది మనం అప్డేట్ చేసుకోవచ్చు అని అనుకుంటే మాత్రం మీరు ఇదిగో షుగర్ దీని మీద అయితే ఉంది, ఇదిగో టీ దీని మీద ఉంది. ఇదైతే ఏం పేరు లేదు, జస్ట్ నార్మల్గా అయితే కనుక వాడుకోవటమే. ప్యాక్ ఆఫ్ 3లో లైట్ వెయిట్ స్టీల్లో రెగ్యులర్ యూజ్ ఐటెంకి అయితే కనుక వచ్చినటువంటి కాఫీకి వాడుకోండి అండి, లేకపోతే టీ, కాఫీ, షుగర్ ఎక్కువ వాడతాం కాబట్టి షుగర్ డబ్బా కాస్త ఎక్కువ ఇచ్చారు, ఈజీగా ఒక 1/2 kg పట్టేలాగా. ఇదైతే కనుక ప్యాక్ ఆఫ్ 3లో మనకి ఈ విధంగా అయితే కనుక వచ్చినటువంటి సెట్. ఓకే అండి, కొన్నాళ్ళు నడుస్తాయి, నడవని కాదు. కాకపోతే ఏంటంటే వాడగా పోతాయి కదా. నేనేమో 1 టైం ఎక్కువ పెట్టేసి ఇన్వెస్ట్మెంట్ సాలిడ్ చూస్తాను. సో కొంతమంది ఏంటంటే ఇలా కూడా చూస్తారు కాబట్టి సో 50-50 అటు ఆలోచించవచ్చు. పోతే కొంచెం డబ్బులతోని మళ్ళీ కొత్త మోడల్ కొనుక్కోవచ్చు. లేదు 1 టైమే అనుకుంటే ఒక 10 రూపాయలు ఎక్కువైనా లాంగ్ రన్లో పెట్టవచ్చు. సో అది ఎవరిష్టం వారిది కదా. సో అందుకోసం నేను 2 కూడా చెప్తున్నాను నా సైడ్ నుంచి, దాన్ని బట్టి మీరు తీసుకోండి. నెక్స్ట్ అయితే కనుక అండి ఇంకా వేరే డబ్బాలు కూడా చూద్దాము. డిఫరెంట్గా బాక్సులు, డబ్బాలు రకరకాలు తెప్పించేసాయి ఇవాళ. ఇదొక ఐటమ్ అండ్ ఇదొక ఐటమ్ అండి. ఇవి కూడా అయితే కనుక డిఫరెంట్గా ఉన్నాయి మనకైతే, షేప్స్ కానివ్వండి. అండ్ ఇవేమో ప్యాక్ ఆఫ్ 5లో వచ్చాయి, ఇదేమో ప్యాక్ ఆఫ్ 3లో వచ్చాయి. ఇదైతే కనుక మనకి 500 ml 500 ml ఎస్ 800 ml కెపాసిటీ వచ్చేసి 1250 ml 1750 ml 250 mlలో అయితే కనుక వచ్చిందండి. ఇది అయితే కనుక మైక్రోవేవ్ సేఫ్, సూపర్ సీల్ ఉంటాయి, అండ్ ఈజీ వాష్, అండ్ ఎయిర్ సీల్, అండ్ ఫ్రీజర్ సేఫ్, అండ్ మైక్రోవేవ్ మళ్ళీ ఇచ్చారు అంతే. సో ఓవరాల్గా అయితే కనుక ఇన్ని ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ మీకైతే నేను ఆర్డర్ పెట్టేటప్పుడే చూసుకుంటానండి, 1-2 సార్లుగా ఉన్నాయా లేవా అని చూస్తాను. ఇది ప్యాక్ ఆఫ్ అయితే కనుక ఒక్కసారి క్లోజప్ లుక్ చేయండి. ప్యాక్ ఆఫ్ 5లో వచ్చాయి. ఓకే అనుకుంటే కనుక మెయిన్గా స్టోరేజ్ వైజ్గా అయితే కనుక హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు. ఇదిగో ఇలా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఒకదానిలో ఒకటి వచ్చి బుజ్జి ప్యాకింగ్లోనే వచ్చిందండి. ఇప్పుడు నేను మీకు చూపించాలి కాబట్టి అన్నిటిని ఓపెన్ చేసి అన్ని కవర్లు ఒలిచి నేను మీకు ఇట్లా అయితే అరేంజ్ చేశాను అనమాట. సో ఒకవేళ మీకు ఇలాగా కావాలి అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా తీసేసుకోవచ్చు. సో ప్యాక్ ఆఫ్ 5 ఇప్పుడు దొరికిపోయింది కాబట్టి అదొకటి. అండ్ ఇదైతే కనుక కంప్లీట్ సైడ్లో కూడా మనకి ఇట్లాగా లాక్తోని వచ్చేసాయి. ఇది కూడా బాగానే ఉన్నాయి, నాకైతే బాగానే అనిపించాయండి క్వాలిటీ పరంగా. సో ఇది కూడా మనకి ఫుడ్ పెట్టేసుకోవచ్చు, స్టోరేజ్ చేసుకోవచ్చు. కూరగాయలు, ఉల్లిపాయలు లాంటివి ఏమైనా తరిగిన, ఏదైనా ఫుడ్ మిగిలిన ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా ఏదైనా పోసుకున్నా కానీ ఫ్రిడ్జ్ మీద డైనింగ్ టేబుల్లో పెట్టుకోవాలనుకున్నా కానీ ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్గా అయితే కనుక ప్యాక్ ఆఫ్ 3లో వచ్చాయి. సో ఇలా అయితే కనుక సైడ్లో మనకి క్లోజప్ లుక్ చేస్తాను, ఒక్కసారి చూసుకోండి. ఇలా వచ్చాయి, ఇదొకటి. సో ఇన్ని బాక్సెస్ అయితే కనుక తెప్పించేసాను. సో మీకు ఇందులో ఏది నచ్చితే అదైతే తీసుకోండి. లైక్ మీకు ఏదైతే యూజ్ అవుతుందో, ఇది ఒక 1 సెట్, ఇది 2nd సెట్, ఇది 3rd సెట్, ఇవాళ ఇది 4th సెట్, ఇన్ని రకాలు షేర్ చేసా. స్టీల్ ఐటెంలో అయితే కనుక ఇదొక బాక్సులు, ఇవొక బాక్సులు, ఇవైతే కనుక డైనింగ్ టేబుల్ మీద, అలాగా అయితే కనుక డిఫరెంట్ ఓవరాల్గా అయితే కనుక కొంచెం ప్లాన్ చేసే తీసుకున్నాను. సో ఇన్ని ఐటమ్స్ అండి, ఆల్మోస్ట్ 15 వరకు అయితే ఉన్నాయి మనకి ఇవాళ ఐటమ్స్ అనేది. ఇదైతే కనుక బాత్రూమ్ బ్రష్ లాగా అనమాట. చూద్దాం, ఇది కూడా ప్రీమియం క్వాలిటీ ఉంది. అండ్ బ్రషెస్ అయితే కనుక ఇవి చాలా బాగుంటాయి, టాయిలెట్ బ్రషెస్ మినీ విత్ స్టాండ్ అయితే కనుక ఉండింది అని ఇక్కడైతే రాసున్నారండి. అంతే, ఇంకా జాన్ 26లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇవన్నీ రాశారు, వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ రాశారనమాట. సో బాత్రూమ్స్లో పెట్టుకోవడానికి 1 సైడ్లో, మరి ఇలా పెడితే కొంచెం ఆడ్గా ఉంటుందిలే, లుక్ బాగుండదు. ఎవరైనా ఒకవేళ మన వాష్రూమ్స్ని ఎవరైనా యూజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా బాగుండదు కాబట్టి కొంచెం ఇలా పెట్టుకున్నామంటే కాస్త అంత ఆడ్గా కనిపించదు కదా. అందుకోసం విత్ స్టాండ్తో వచ్చిందనమాట. ఒక కార్నర్లో పెట్టేసుకున్నామంటే అలా ఉంటుంది. సో నీట్గా ఉంటుంది ప్రజెంటేషన్ చూసేదానికి. సో విత్ సాలిడ్గానే ఉంది, తెలుసు కదా మనం క్లీన్ చేసుకుంటానికి ఆడవాళ్ళకి.
ఇది ఒక బ్రష్ అయితే కనుక తీసుకున్నానండి. యూజ్ఫుల్లే అని చెప్పి అయితే కనుక ఇన్ని రకాల ఐటమ్స్ని మీషో నుంచి షాపింగ్ చేసేసాను. అన్నిటిని కూడా మీ వరకు చేర్చేసాను. ఏది నచ్చినా తీసుకోవాలనుకుంటే లింక్స్ ఇచ్చేసానండి, చెక్అవుట్ చేయండి. తప్పకుండా పేజ్ ఫాలో అయితే ఇలాంటి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు నేను మీకు హెల్ప్ఫుల్ అయ్యేటటువంటివి చేరవేస్తూనే ఉంటాను. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్.